ఊరగాయలు పెట్టుకునే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నిమ్మకాయలు రేటు తక్కువ, మంచి మంచి కాయలు, పెద్ద కాయలు దొరుకుతున్నాయి కాబట్టి నిమ్మకాయలు తెచ్చుకొని కడుక్కొని తుడిచి ఫ్యాన్ కింద 1 గంట ఆరబెట్టుకొని, పెద్ద కాయలైతే 8 ముక్కలు, చిన్న కాయలైతే ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి ఒక 2 కేజీల కాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 10 కాయలనైతే రసం కూడా తీసి పక్కన పెట్టుకొని ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు సీసాలో కానీ, జాడీలో కానీ వేసేసుకొని మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా ఇందులో వేసేసుకోవాలి. 2 కేజీలకి 2 పావు సేర్ల ఉప్పు, కల్లుప్పుని మిక్సీకి వేసుకున్నామంటే మనకి మెత్తగా అయిపోతుంది. తర్వాత ఒక 2-3 స్పూన్ల పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు కూడా ముక్కలకంతా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. వారం రోజులు ఇలా పక్కన పెట్టేయాలి. రోజు ఒకసారి ముక్కలకు పట్టేటట్టు ఈ ఉప్పు పసుపుని కదిలిస్తూ ఉన్నామంటే అంత ముక్కలకంతా పట్టేస్తుంది. తర్వాత మనం ఎంత ఉప్పు వేసుకున్నామో అంత కారం వేసి కలిపి పెట్టుకుంటే నిమ్మకాయ ఊరగాయ సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా చాలా బాగుంటుంది.